చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, మనం చూసినాం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో పూర్తిగా బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసిన సందర్భం మనం చూసాం. 2 ఏళ్ల పాలనకు సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రచారం సందర్భంగా కూడా లేవనెత్తిన అంశాలు మనం చూసాం. పోలింగ్ రోజు అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు, దౌర్జన్యానికి పాల్పడ్డారనే అంశం కూడా పెద్ద ఎత్తున వివాదాలకు తెరతీసిన అంశం. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వస్తున్న సందర్భంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ప్రస్తుతం 4వ రౌండ్కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా అంచనా వేయాల్సిన అవసరం? అంటే రేవంత్ రెడ్డి గారికి ఇది జీవన్మాన సమస్య. కారణం ఏమిటంటే ఆయన కుర్చీ కింద కుంపట్లు చాలా ఉన్నాయి. నిరంతరమైన ఇప్పటికీ 56 పర్యాయాలు ఢిల్లీ వెళ్ళొచ్చారంటే ఆ పదవిని రక్షించుకునే పనిలోనే ఆయన ఉన్నారు. అది కాంగ్రెస్లో సహజమే. గతంలో కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాల్లో ఏం జరిగిందో మనమంతా చూసాం. ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటో దాంట్లో భాగంగా వచ్చిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి జీవన్మాన సమస్య కాబట్టి ఆయన అన్ని రకాల శక్తుల్ని ప్రయోగించారు. అవి ప్రజాస్వామ్యబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. అయితే ఓకే, తప్పులేదు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవాలని ప్రయత్నం చేస్తుంది, దానికోసం శ్రమిస్తుంది. అది ఎవరు కాదనలేరు. కానీ అనుసరించిన విధానాలే అభ్యంతరకరం. ప్రచారం చేయవచ్చు, ప్రజలను ఆకర్షించవచ్చు, వాగ్దానాలు చేయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు, పొత్తులు కలుపుకోవచ్చు, పోటీలో లేని పార్టీలను కలుపుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఒక అవాంఛనీయమైన మార్గాలు ఎన్నుకోవడమే జూబ్లీహిల్స్లో కనిపించింది స్పష్టంగా. ప్రారంభంలోనే ఎలక్షన్ కమిషన్కు బీఆర్ఎస్, బీజేపీ సహా మిగతా పౌర సమాజం కూడా దొంగ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి జూబ్లీహిల్స్, వాటిని తొలగించాలని. కానీ ఎక్కడ ఎలక్షన్ కమిషన్లో పరిణామంలో ఆ మార్పు కానీ ఆ పునశ్చరణ కానీ జరగాలి. యథాతథంగా అదే ఓటర్ లిస్టును వాళ్ళు కొనసాగించారు. ఇక రెండవది ఏంటంటే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ గారి తనయుడు, ఎందుకంటే ఆయన ఈ ఫిరాయింపుల వ్యవహారం అంతా చట్టం తెచ్చిన అతను ఆయన. ఆ ఫిరాయింపుదారులు హైదరాబాద్లోనే ఉన్నారు, పక్క కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. అయినప్పటికీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ అంటున్నారు. ఓట్ చోర్ బీహార్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్కడేమో ఓట్ చోర్ వల్ల మేము ఓడిపోయామని అక్కడి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెప్తున్నారు, లైవ్లో చెప్తున్నారు. మరి ఇక్కడ జరిగింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం, ఎన్నికలు చట్టబద్ధంగా సజావుగా జరిగినట్టు భావించాలి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓట్ చోర్. ఇది ఒక కొత్త రాజు. స్పష్టంగా ఎలక్షన్స్లో రిగ్గింగ్ అనేది కనిపించింది స్పష్టంగా. తర్వాత రెండవది డబ్బు ప్రవాహం, మూడవది దొంగ ఓట్లు, నాలుగవది అధికార దుర్వినియోగం, ఐదవది అన్నిటికంటే మించింది ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థిని ఒక మానసిక క్షోభకు గురి చేయడం. ఒక అవాంఛనీయమైన విమర్శలు వేరు. బీఆర్ఎస్ అభ్యర్థిని విమర్శించవచ్చు, రాజకీయ విమర్శలు ఏదైనా చేయవచ్చు, ఎలక్షన్ కాబట్టి ఆ వేదిక అది. కానీ అసలు ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ వ్యవహారాలు రచ్చకీడ్చి ఒక అమానవీయమైన ఓ ప్రక్రియ, అమానవీయమైన ఎత్తుగడకు పాల్పడింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఇవాళ ఇప్పటివరకైతే ఏదో ఫలితం అంతా అయిపోయినట్టు కాదు, చివరిదాకా ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికీ హోరాహోరీ నడుస్తుంది. అయితే ఏంటంటే మజ్లిస్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది కాబట్టి బహిరంగంగా మజ్లిస్కు పట్టున్న ప్రాంతాల్లో ఇప్పటికీ లీడ్ వస్తుంది. అక్కడ కూడా నువ్వానేనా అన్నట్టు 3 రౌండ్ల వరకు బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థితో ధీటుగా నడుస్తుంది. ఇక ముందు ముందు ఇంకా రౌండ్స్ చాలా ఉన్నాయి, ఏమవుతుందో తెలియదు. కానీ సరే, ఎవరైనా స్వల్ప మెజారిటీతో, ఎందుకంటే మహేష్ గౌడ్ గారు కూడా అంగీకరించారు, ఇందాక చూశాను నేను, పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి మా మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది, లేకుంటే బాగా వచ్చేది. అంటే సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడే మెజారిటీ తగ్గుతుందనే స్థాయిలో ఆయన మాట్లాడాడు. గెలుస్తున్నాం, కన్వీనియర్గా మెజారిటీ, అఖండమైన మెజారిటీ, రికార్డు మెజారిటీ అనే పదప్రయోగం ఆయన చేయలేదు.
అంటే ఎక్కడో కాంగ్రెస్ నాయకత్వంలో ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా ఎక్కడో భయం వెంటాడుతూ ఉన్నట్టు. కారణం ఏంటంటే ఇక వచ్చే డివిజన్లు ఉన్నాయి, వేరే ఉన్నాయి, అక్కడి రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడి సామాజిక సమీకరణాలు వేరు, అక్కడి సమస్యలు వేరు, అక్కడి బుద్ధిజీవుల ఆలోచన విధానం వేరు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే దాదాపుగా ఒక 80,000 దాటే కౌంటింగ్, ఇంకో 1,00,000 వరకు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎస్ రైట్. మొత్తానికి మొత్తం ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. ఇంకా మిగతా ఓటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్ది ఫలితాలు ఎట్లా ఉంటాయో మనం వేచి చూడాల్సిన అవసరం ఉందని శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. పాపారావు గారు, ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారం వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అంశాన్ని లేవనెత్తిన పరిస్థితిని మనం చూసాం. అదే అంశం తెలంగాణలో అన్నిటికంటే ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కూడా ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారం జరుగుతోంది, అనేక దొంగ ఓట్లు ఉన్నాయనే అంశం కూడా తెరపైకి తీసుకొచ్చిన సందర్భం బీఆర్ఎస్ విస్తృతంగా ఆ అంశాన్ని ప్రజల దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది. కానీ దానిపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్పందించిన సందర్భం లేదు. వాస్తవానికి ఒక జాతీయ పార్టీకి ఒకే జాతీయ విధానం ఉంటుంది, కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అది కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు, ఓట్ చోరీ ఇక్కడ ఓట్ చోరీ గురించి పెద్ద పోరాటం అని తెలంగాణలో అన్ని చోరీలు చేస్తున్నారు, జనం డబ్బుల దగ్గర నుంచి. సార్ దాంతోపాటు మీకు డిక్లరేషన్లు అన్నీ అబద్ధాలే కదా. కామారెడ్డి డిక్లరేషను, ఖమ్మం డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, అన్ని వర్గాలకి డిక్లరేషన్లు అంతంత పెద్ద అబద్ధాలు అయ్యి. దాంతోపాటుగా మీరు ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది, ఉదయపూర్ తీర్మానం, దానిలో ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వకూడదు, చక్కగా ఇచ్చుకున్నారు కదా, సీట్లు ఇచ్చుకున్నారు కదా వాళ్ళకి. ఎవరెవరు కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా మందికి ఇచ్చుకున్నారు. మన మైనంనేని గారు, వాళ్ళ అబ్బాయి అందరికి ఇచ్చుకున్నారు కదా. వాళ్ళు ఊళ్ళో జనాలు వినటానికి తప్పితే వాళ్ళు చెప్పే నీతులు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనేది వాళ్ళకి అప్లై అవ్వవు కాంగ్రెస్ వాళ్ళకి. వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెబుతుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈజ్ ఏ బిగ్ హిపోక్రెట్. లేకపోతే తెలంగాణలో 2018 ఎలక్షన్లో చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాడు? ఇఫ్ యు ఆర్ నాట్ ఏ హిపోక్రెట్, ఎందుకు పొత్తు పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు? తెలంగాణ ప్రజలంతా కాదంటున్న చంద్రబాబుతో నువ్వు ఎలా పొత్తు పెట్టుకున్నావు? పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు ఆ రోజు? ఆ పెద్ద మనిషి చంద్రబాబుకి చాలా కాంటాక్ట్లు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఏదైనా మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగలిగే అవకాశం వస్తే ఆయన అందరినీ కలిపి ఒక కూటమి కట్టి నన్ను ప్రధానమంత్రిని చేస్తాడని ఆశపడ్డాడు. ప్లస్ డబ్బులు కూడా ఏదో సర్దాడు ఆయన ఎలక్షన్ పోటీకి అని చెప్పారు. దీనికి అమ్మేసుకుంటావు పార్టీ నువ్వు? రేవంత్ రెడ్డి అలా అయ్యాడు అనే విషయంలో చాలా చర్చ. కోమటిరెడ్డి గారే మాట్లాడినట్టున్నారుగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ ఎలా అయ్యాడు, డబ్బులు ఇచ్చాడు అన్నట్టు ఏదో మాట్లాడినట్టున్నారుగా, వివాదం అయింది అది. మరి అమ్మేసుకుంటావు పార్టీని, ఎలా పడితే అలా, ఎవరికి పడితే వాళ్ళకి. ఇదేమి రాహుల్ గాంధీ, వాట్ ఈస్ దిస్ మ్యాన్? హిపోక్రెట్ కాకపోతే ఇంకా పెద్ద మోసగాడనే అనాలి. అలా అంటారు ఆ మాట మనం. బీజేపీ వాళ్ళు నయం కదా, వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము ఇంతే అని చెబుతున్నారు, మా వాదం ఇదే అంటున్నారు. నీకు ఇష్టమైతే విను, లేకపోతే లేదు. నేను ఆ మాటకు వస్తే ఎంఐఎం కూడా నయమే. ఎంఐఎం కూడా డైరెక్ట్ పోయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జూబ్లీహిల్స్ సపోర్ట్ చేస్తుంది కదా, నాటకం లేదు తెర వెనక. ఇప్పుడు మరి బీజేపీది ఇక్కడ చూడండి పాత్ర. బీజేపీకి లాస్ట్ టైం ఎన్ని ఓట్లు వచ్చి ఇప్పుడు తీసేది. బీజేపీకి మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేసిన 2023 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి? 25,866 ఓట్లు వచ్చినాయి. ఏమైనాయండి ఆ ఓట్లన్నీ బీజేపీకి ఇప్పుడు? ఎక్కడ పడుతున్నాయండి? అప్పుడు పోటీ చేసింది కూడా ఇదే లంకా దీపక్ రెడ్డి. 2023లో పోటీ చేసింది కూడా బీజేపీ క్యాండిడేట్ ఇదే లంకా దీపక్ రెడ్డి. ఆయనకి 25,866 ఓట్లు వస్తే ఇప్పుడు 3-4 వేల ఓట్లు కనపడుతున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద. మిగతా అన్నీ ఎవరికి పోయినాయి? కాంగ్రెస్ కాక ఎవరికి పోయినాయి? ఎంఐఎంకి ఎన్ని వచ్చినాయి? ఎంఐఎం అసలు ఎవరు నమ్మలేదు అంటానికి ఆ రోజు వచ్చిన ఓట్లు ఎంఐఎం పోటీ చేస్తే 2023లో ఇక్కడ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో 7,848 ఓట్లు వచ్చినాయి. యూఆర్ నో బడీ ఈస్ ట్రస్టింగ్ ఇట్. కాబట్టి ఈ రోజు దగా చేస్తుంది, ఎంఐఎం దగా చేసింది, నిలబడింది. దొంగ ఓట్లు వేయటంలో దగా చేసింది, నిజం ఓట్లు వాళ్ళకి లేవు. ఎంఐఎంని నమ్మటల్లా నిజం ఓట్లు వాళ్ళకి బడి తగ్గిపోయినాయి. ఆ కొంత పరిధి ఓల్డ్ సిటీ పరిధిలో ప్రత్యామ్నాయం లేదు, ఇంక ఇదేదో వారు రకరకాల కారణాలతో పోతున్నారు తప్పితే నమ్మి కాదు. మిగతా చోట్లంతా డిసిపేట్ అయిపోయింది, ఎంఐఎంకి బలం లేదు. లాస్ట్ టైం ఈ ఓట్లే తార్కాణం, 7,848 తార్కాణం లాస్ట్ టైం వాళ్ళకి. ఇంత పెట్టి ఇన్ని ఓట్లు ఉంటే ముస్లిం ఓట్లు జూబ్లీహిల్స్ ఏరియాలో సుమారుగా 1,00,000 పైన ఉన్న ముస్లిం ఓట్లు 7,000 ఏంటి వీళ్ళకి? అది ఒకటి. రెండోది అసలు దగా చేస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇంకో దగా జూబ్లీహిల్స్లో దగా. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కన్నా కదా ఇదే. లాస్ట్ టైం వచ్చిన 25,000 ఓట్లు ఇప్పుడు మెజారిటీ రేపు పొద్దున ఏమైనా కాంగ్రెస్ గెలిస్తే కనుక జూబ్లీహిల్స్లో మీరు మెజారిటీలో చూడండి ఓట్లు ఎక్కువ కనపడతాయి మీకు. బీజేపీ ఓట్లు అటు పోయి పడ్డాయి. అదే లంకా దీపక్ రెడ్డి పరిస్థితి. లంకా దీపక్ రెడ్డిని బీజేపీ నుంచోబెట్టి తన క్యాండిడేట్ని తనే, ఆయన పాపం పెద్ద మనిషి కావచ్చు
ఆయన పరిస్థితి మనం ఏం చెప్పుకోవాలి? అంటే డిపాజిట్ కూడా రాకపోతే అవమానమే కదా, పార్టీకి ఎంత అవమానం కానీ ఆయన కూడా అవమానమే కదా. లాస్ట్ టైం 25,000 వచ్చినాయి, ఇప్పుడు ఈ 25,000 ఓట్లు ఎన్ని వస్తాయి, వీళ్ళకి ఎన్ని వస్తాయి, ఎన్ని బదలాయించబడతాయి, ఏమవుతాయి అనేది. లాస్ట్ టైము మాగంటి గోపీనాథ్ గారికి 80,000 పైన ఓట్లు వస్తే ఆయన గెలిచారు. కాంగ్రెస్కి ఒక 60,000 చిల్లర వచ్చినాయి ఓట్లు, సెకండ్ ప్లేస్. ఇప్పుడు 60,000 పైన వచ్చే ఓట్లు కనుక వస్తే ఇప్పుడు అంటే 2 లక్షలే మొత్తం పోల్ అయ్యేది. లాస్ట్ టైం కంటే సుమారు 0.9% తేడా లాస్ట్ టైం కంటే ఎక్కువ పోల్ అయింది. కాబట్టి అదే ఓట్లు 64,000 ఏదో వచ్చినాయి కాంగ్రెస్కి లాస్ట్ టైము. ఆ పైన ఈసారి కనుక వచ్చి గెలిస్తే కనుక ఆ పైన వచ్చినాయని బీజేపీ వాళ్ళు వేసిన ఓట్లు తీసుకెళ్లి క్రాస్ ఓటు ప్లస్ దొంగ ఓటు ఆఫ్ ఎంఐఎం. ఇది కదా. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అంటారు కదా. అట్లా ఒకవేళ బీఆర్ఎస్ని ఓడించితే కనుక అందరు ద్రోహులంతా కలిసి దొంగలంతా కలిసి ముఠాలు కట్టి ఏంటంటే అది ఉంది. అప్పుడు కేసీఆర్ గారి మీద పాట ఒకటి, కేసీఆర్ గారిని ఆ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు 2023లోనే అన్యాయం చేసి ఓడించారు. ఆ ఓడించినప్పుడే ఇది పాట, మంచి పాట ఉంది. ఇది వీళ్ళంతా కలిసి చేస్తున్నారు కుట్రలు, ఇంతమంది కలిసి బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ ఆ రోజు చేసింది కూడా అదేగా మోడీ. బీజేపీ బీఆర్ఎస్ని ఓడించడం కోసం ఇప్పుడు బీజేపీలో కొంచెం ఊపులో ఉన్నటువంటి వాళ్ళని దింపేసి రాష్ట్ర అధ్యక్షుడి స్థానానికి ఇంకో ఆయన్ని పెట్టి బండి సంజయ్ దింపి ఆయన పెట్టింది. ఎందుకంటే బీజేపీ కూడా పోటీలో ఉంటే ఓట్లు చేస్తాయి కదా, బీఆర్ఎస్ గెలిచి తీరుద్ది. కాబట్టి అలా కాకుండా బీజేపీని బలహీనపరిస్తే ఓటు ప్రతిపక్ష ఓటు కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుద్ది. ఎంత తెలివిగా కాంగ్రెస్ బీజేపీ ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు కాపాడుకుంటా మిగతా వాళ్ళని ముంచేయాలనేది దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, అది కూడా ప్రాంతీయ పార్టీలు అస్సలు ఉండకూడదు, మేము ఇద్దరమే ఉండాలనే దానికోసం చక్కటి తర్కాణాలు ఇవన్నీ తెలంగాణలో జరుగుతున్నాయి. ఆ రోజు ఎలక్షన్ అదే కదా, 2023లో ఎలక్షన్ లో బీజేపీ సడన్ గా ఎందుకు బలహీన పడిపోయింది? గెలవకపోయినా బలంగా ముందుకు వచ్చింది. ఎందుకు బలహీన పడింది సడన్ గా? ఎందుకు తీసేశారు ఆయన్ని? తీసేసిన తర్వాత ఎందుకు బలహీన పడింది? పోటీలో మళ్ళీ అందుకని ఏంటంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్ లో ఎందుకు కనపడింది బలంగా? ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సహకారం, అధికారులకు ఆయన పని ఆయనకి దక్కాల్సింది ఆయనకి దక్కింది కాబట్టి బీజేపీకి ఇవ్వాల్సిన నజరానా బీజేపీకి ఇచ్చేస్తే 8 సీట్లు వచ్చినాయి లోక్సభలో. సో ఈ ఇద్దరు కలిసి కథ నడుపుకుంటున్నారు. సో ఎన్నాళ్ళు నడపగలరు అనేది జనాల దృష్టిలో పూర్తి స్థాయిలో ఇది పడిందాకే. మనం చూస్తా ఉన్నాం జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేవి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు కూడా మరోసారి వేదికగా నిలిచాయనే అంశాన్ని పాపారావు ప్రస్తావిస్తా ఉన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఇదే జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫలితాలు చాలా స్పష్టంగా ఇదే సంకేతాన్ని ఇచ్చాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఏదో రకంగా బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ 2 జాతీయ పార్టీలు కూడా కుమ్మక్కై ప్రాంతీయ శక్తులను దెబ్బతీయాలన్న కుట్రను కొనసాగిస్తున్నాయనే అంశాన్ని చాలా స్పష్టంగా విశ్లేషించిన సందర్భం మనం చూస్తాం.